హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం అందరూ ఇష్టంగా తినే కుల్ఫీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఈ ఎండాకాలంలో చల్ల చల్లగా కుల్ఫీ సూపర్గా ఎంజాయ్ చేస్తారు పిల్లలు పెద్దలు కూడా కదా. చాలా ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఒక గుప్పెడు జీడిపప్పు తీసుకొని 2 గంటల పాటు నానపెట్టుకోండి. ఒక హాఫ్ లీటర్ హోల్ మిల్క్ తీసుకున్నాను. హోల్ మిల్క్ అయితే క్రీమీగా వస్తుంది. సో ఆ హోల్ మిల్క్ని పావు లీటర్ అయ్యేదాకా మనం మరిగించుకుందాం. ఈ లోపల నానబెట్టుకున్న జీడిపప్పు, కొంచెం కుంకుమ పువ్వు, దీంతో కలరు ఫ్లేవరు కూడా బాగుంటుంది. దాంతోపాటు ఒక పావు స్పూను యాలకల పొడి, ఇవన్నీ చాలా తక్కువ నీళ్లు పోసి పేస్ట్ లాగా చేసి పెట్టుకుందాం. పాలు ఇప్పుడు మరిగిపోయినాయి కదా, దీనిలో మనం మిక్సీ పట్టుకున్న జీడిపప్పు పేస్ట్ని వేసేద్దాం. చక్కగా కలుపుతూ మరి కాసేపు మరిగించుకోవాలి. ఇది చక్కగా చిక్కపడుతుంది కదా. ఈ స్టేజ్లో మనం కొంచెం మిల్క్ మేడ్ వేద్దాం స్వీట్నర్గా. మీరు షుగర్ కూడా వేసుకోవచ్చు, కానీ షుగర్ వేస్తే పాలు మళ్ళీ పలచబడతాయి, మరి కాసేపు మరిగించుకోవాల్సి ఉంటుంది. మిల్క్ మేడ్ వేస్తే కుల్ఫీ చాలా బాగుంటుంది. మనం కార్న్ఫ్లోర్ కానీ కస్టర్డ్ పౌడర్ కానీ ఏమి వేయట్లేదు కదా థిక్ అవ్వటం కోసం. ఇక్కడ కర్బూజాని తీసుకున్నాను 2 పెద్ద ముక్కలు. వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పేస్ట్ చేసుకుందాం. 2 ముక్కల కన్నా ఎక్కువ వద్దు, ఎందుకంటే ఇది వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్ కదా. మళ్ళీ ఎక్కువ వాటరీగా అయిపోతే కుల్ఫీ తింటున్నప్పుడు ఐస్ క్రిస్టల్స్ తగులుతూ ఉంటాయి. మనకి క్రీమీగా కావాలి కదా. చల్లారిన మిల్క్లోకి మనం మిక్సీ పట్టుకున్న ఫ్రూట్ని వేసేద్దాం. దాంతోపాటు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్ పీసెస్ కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ బాదము జీడిపప్పు 2 వేశాను. దీన్ని ఇప్పుడు మనము మన కుల్ఫీ మౌల్స్లోకి వేసుకుందాం. కర్బూజా ఫ్లేవర్తో మరిగించిన పాలు, కొంచెం తీపి, కొద్దిగా యాలకుల పొడి ఫ్లేవర్. ఈ కుల్ఫీ చాలా చాలా బాగుంటుంది. భోజనం తర్వాత స్వీట్ తినటానికైనా, లేదు గెస్ట్ వచ్చినప్పుడు సర్వ్ చేసినా ఇది చాలా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇదే పద్ధతిలో మనం సీజనల్ ఫ్రూట్స్తో కుల్ఫీ తయారు చేసుకోవచ్చు. మనం ఇక్కడ ఏ రకమైన కస్టర్డ్ పౌడర్ కానీ కార్న్ఫ్లోర్ కానీ ఏమీ వేయలేదు. ఈ సమ్మర్లో చక్కగా చల్లగా కుల్ఫీ తిందామనుకున్న వారు ఇలాగా ఒక అరగంట స్పేర్ చేస్తే హెల్దీగా కుల్ఫీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. బయట వాళ్ళు డెఫినెట్గా కార్న్ఫ్లోర్ కస్టర్డ్ ఏదో ఒకటి కలుపుతారు అది థిక్ అవ్వటం కోసం. మనం ఇక్కడ స్వచ్ఛమైన పాలు ఇంకా సీజనల్గా దొరికే కర్బూజాతో కుల్ఫీ ప్రిపేర్ చేసుకున్నాము. ఇలాగే మ్యాంగోతో కానీ స్ట్రాబెర్రీస్తో కానీ చక్కగా సీజనల్గా దొరికే ఏ ఫ్రూట్తో అయినా మనము ఇలా కుల్ఫీ తయారు చేసి పిల్లలకి ఇస్తే వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. మనం కూడా బయటది పెట్టకుండా ఇంట్లోదే ఇచ్చామన్న తృప్తి ఉంటుంది. సో కుల్ఫీలన్నీ రెడీ చేసుకున్నాము. దీన్ని ఇప్పుడు ఒక 6 అవర్స్ పాటు ఫ్రీజర్లో పెట్టుకుందాము. మిగిలిన కుల్ఫీ మిక్స్ని ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ మనము సెకండ్ బ్యాచ్ కుల్ఫీలు తయారు చేసుకుందాము. 6 అవర్స్ తర్వాత కుల్ఫీల్ని బయటికి తీసాను. అవి ఎలా వచ్చాయో చూద్దాం. ఇప్పుడు వాటిని ఒక్కసారి వాటర్లో పెడితే మనకి అవి తేలిగ్గా ఊడొస్తాయి. ఓ వావ్, భలే వచ్చాయండి. కలర్ కూడా బాగుంది. బయట కొనే కుల్ఫీ కలరే వచ్చింది. కుంకుమ పువ్వు ఇంకా జీడిపప్పు పేస్ట్, అంతే ఆ కలర్ కారణం. చూడటానికైతే భలే ముద్దుగా ఉన్నాయి. టేస్ట్ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. కుల్ఫీ కలరు, ఆ పింక్ స్టిక్స్ భలే ముద్దుగా ఉన్నాయి చూడటానికి. చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి కుల్ఫీ. ప్రిపేర్ చేయటం చాలా చాలా ఈజీగా ఉంది కదూ. ఇంకా అన్నీ మనకి ఈజీగా దొరికే ఇంగ్రీడియంట్సే. టేస్ట్ చాలా చాలా బాగుంది. మీరు కూడా తప్పనిసరిగా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.